ఒక కార్యకర్తగా నిర్వహిస్తూ నాన్నగారు స్పీకర్గా ఉన్నప్పుడు మరి సర్పంచ్ నుంచి ఎదిగి మండలాధ్యక్షుడిగా అవకాశం కొద్దిలో జారిన జెడ్పీటీసీగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు భూపాల్పల్లి నుంచి ఉన్న ప్రకాష్ రెడ్డి గారు కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా మిత్రులు కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొత్తం కాంగ్రెస్ పార్టీని వదిలిపోయి ఉన్నోడు లేనోడు కాంగ్రెస్ పార్టీని వదిలిపోయి ఆ రోజు ఎవరు లేకుంటే నేనున్నానని ధైర్యం చెప్పి వాడకు ఒక్కడు దొరికినా ఒక్కడితోని తిరిగి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేసిన మిత్రులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు ఈరోజు శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా వారికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మన మధ్యలో ఉన్న మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ గారు ఈ నియోజకవర్గానికి మరి పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీనివాస్ గారికి వీరే మన నియోజకవర్గానికి సంబంధించి రాబోయే 30 రోజులు ఇక్కడ ఉంటారు. వారు ఎవరు ఏం పని చేస్తూ ఉన్నారు, ఎవరు మన పార్లమెంట్ అభ్యర్థికి మరి పని చేస్తూ ఉన్నారో మీకు తెలిసినా తెలియకున్నా వచ్చి వారి బృందం ఒక 50 మంది ఈరోజు మీకు తెలియకున్నా ఎవరు పనిచేస్తూ ఉన్నారో పర్యవేక్షణతో పాటు సహకరించే కార్యక్రమాన్ని చేపట్టిన శ్రీనివాస్ గారికి మరి నమస్కారాలు తెలియజేస్తూ పెద్దలు రామ్మోహన్ రావు గారికి కూడా స్వాగతం పలుకుతూ అదేవిధంగా ముఖ్యం ఈరోజు మన అందరికీ కూడా సుపరిచితుడు మన వెంకట స్వామి గారి మనవడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన మధ్యలోకి వచ్చి ఈరోజు మీ అందరి ఆశీర్వాదం కోరడానికి వచ్చిన వంశీ గారికి ఈరోజు హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ చప్పట్లతో స్వాగతం పలుకాలని నేను వారందరినీ కూడా కోరుతూ ఒక యువకుడు ఉత్సాహవంతుడు పని చేయాలని సత్తా ఉన్న మనిషి ఈరోజు మన మధ్యలో నిలబడి మీకు పని చేస్తామని వస్తున్న సందర్భంలో మనం అందరం కూడా ఆశీర్వాదం పలకాలని మీ అందరినీ కోరుతూ వారికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. వేదికపై ఆసనులైన మా ప్రియమైన మిత్రులకి అదేవిధంగా అటువైపున్న అనేక మంది మా కుటుంబ సభ్యులు పేరున నిన్న మా బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన సన్మానం చేపడితే అప్పుడు చెప్పిన 10 సంవత్సరాల కాలం పాటు నాతోని కష్టాల్లో నడిచిన ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు నా కుటుంబము ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు బూత్ కమిటీకి సంబంధించిన అధ్యక్షులు సభ్యులు మా ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు మాజీ సర్పంచులు అదేవిధంగా మండలాధ్యక్షులు మాజీ మండలాధ్యక్షులు జెడ్పీటీసీ సభ్యులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు సింగిల్ విండో అధ్యక్షులు అదేవిధంగా అనేక మంది వివిధ స్థాయిలో వార్డు మెంబర్లతో పాటు సింగిల్ విండో డైరెక్టర్గా అనేక ప్రాంతాల్లో వివిధ స్థాయిలో పనిచేస్తా ఉన్న ముఖ్యమైన కార్యకర్తలకి ఇక్కడ రాని మా కార్యకర్తలందరికీ ఈరోజు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ సందర్భంలో ఒకటి మొన్న ఈ మధ్యలో మేము ఆ 7 శాసనసభ్యులందరం కూడా కూర్చొని ప్రతి రోజు ఒక నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలను కలుసుకోవాలని నిర్ణయించుకొని పోతా ఉన్న సందర్భంలో 13వ తారీఖు అయితే నాన్నగారి వర్ధంతి ఉంటుంది. ఆ సందర్భంలో ముఖ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున రావటం జరుగుతుంది. అప్పుడే మేము వస్తామని మరి వంశీ గారు డాక్టర్ వివేక్ గారు అదేవిధంగా వినోద్ గారు చెప్పడంతో ఈరోజు ఈ కార్యక్రమం మొదటగా మనం నివాళులు పలికినాం. ఎవరికి? మీ అందరి ప్రియతమ నాయకులు పెద్దలు శ్రీపాదరావు గారికి 99వ సంవత్సరంలో ఆనాడు మీ అందరికీ తెలుసు ఏ విధమైన మరి బాధాత్వ హృదయంతో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు ఇబ్బంది పడుతూ దిక్కు తోచని స్థితిలో అనుకోని పరిస్థితుల్లో మరి మీ అందరి ప్రియతమ నాయకులు మనం కోల్పోయినప్పుడు స్వతహాగా మేము కుటుంబ సభ్యులుగా బాధ ఉన్నప్పటికీ మీరు కూడా అనేక మంది
మీ కుటుంబ సభ్యుని కోల్పోయిన విధముగా మీరు పడిన వేదన, మీరు పడిన ఇబ్బంది, మీరు తలుచుకున్న వారి ప్రతి అడుగు మాకు స్ఫూర్తిగా నిలబడి ఇబ్బందికరమైన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు వచ్చాము. మీరందరూ ఆశీర్వదించారు. మొదటిసారిగా శాసనసభ్యునిగా నన్ను శ్రీపాదరావు గారి తనయుడిగా మీ అందరూ ఆశీర్వాదం పలికిన మిత్రులారా, ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఈరోజు చెప్తా ఉన్నా, 99 నుంచి ఇక అయిపోయింది, నాన్నగారు లేరు, ఇక అయిపోయింది అనుకొని చాలా మంది మధ్యలో కూడా నన్ను వదిలిపెట్టి పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ నాతో నిత్యం నడిచిన ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, మనసా వాచా కర్మ నా శాయశక్తుల కృషి చేసి నా పరిధిలో ఉన్నంత వరకు మీ సహకారాన్ని అందిస్తాను. మీ కుటుంబ సభ్యులను ఆదుకునే కార్యక్రమం చేస్తా. మీకు ఓపిక ఉండాలి, నమ్మకం ఉండాలి, ధైర్యం ఉండాలి. మళ్ళా ఒక 2 మాటలు, ఒక మాటను ఇని 2 మాటలు ఇని పోయే మనస్తత్వాలు కొంతమంది వ్యక్తిత్వాలు ఉన్నా వారందరి గురించి ఆలోచన చేయకుండా నేను చెప్తా ఉన్నా, నాతో పాటు నిరంతరంగా నా కష్టం వచ్చినా, ఆ రోజు నేను ప్రభుత్వ విప్పుగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, ఈరోజు మంత్రిగా ఉన్నా, 10 సంవత్సరాల కాలం పాటు ఒకసారి ఏమి లేకున్నా ఇంకోసారి శాసనసభ్యునిగా ఉన్నా, ఆనాడు వారు కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి మనసా వాచా కర్మ నాతో ఉన్నవారికి ఏదో విధంగా సహకరించే ప్రయత్నం చేస్తా. నా పరిధిలో ఉన్నంత వరకు, నా పరిధిలో లేని అంశాలు తీసుకొచ్చి సహకారం చేయమంటే ఆ భగవంతుని కోరుతా, ప్రార్థిస్తా. ఆ శక్తి యుక్తినిచ్చి ఆ సోదరుడికి మేలు చేసే కార్యక్రమం చేయమని కోరుతా తప్ప నేను ఆ మిత్రునిగా కోరుతా ఉన్నా. నా పరిధిలో లేని అంశాలని మరి మీరు వచ్చి కోరినా చేయలేని కొన్ని అంశాలు ఉంటే దయచేసి మన్నించాలని కోరుతా ఉన్నా. నేను చెప్తా ఉన్నా, ఈరోజు చదువుకోవాలి, పెద్దగా కావాలి అనే అంశం మీద మళ్ళొక్కసారి పోతా. నేను మర్చిపోని కొంతమంది వీధి కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, మొరుగని వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు. ఈరోజు నేను చెప్పిన మా సదానందం ప్రెస్ మీట్ పెట్టిండు, మా శశిభూషణ్ ప్రెస్ మీట్ పెట్టిండు, అదేవిధంగా మా రమేష్ ప్రెస్ మీట్ పెట్టిండు, అదేవిధంగా మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు ప్రెస్ మీట్ పెట్టిండు, ఇంకో మా వైనాల రాజు కఠినంగా ఉంటాడు, ఏదైనా అంటే స్పందన చూసుకొని ఇట్లాంటి పోరాటం చేసే వ్యక్తి ఉంటాడు. వీరికి ఏమి స్వార్థం, మా కుటుంబం అని ఆలోచన చేసి నిత్యం మరి మాట్లాడుతూ ఉంటే మాట్లాడే వ్యక్తులకు సంబంధించి వీరికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాతో ఒకసారి దూరం అయిపోయింది, కానీ మళ్ళా తిరిగి వచ్చిండు నాతో. ఈరోజు వీరందరికీ సంబంధించి చెప్పిన ప్రెస్ మీట్ చూడంగానే, వద్దయ్యా ఎవరో వీధి కుక్కలు మాట్లాడుతూ మురుగుతూ ఉంటే వారి మురుగుడుతూనే ఉంటారు, ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటారు. మన పని అది కాదు. ప్రభుత్వంలో ఉన్నాం, రైతులకు ఏ విధంగా మేలు చేద్దాం, కార్మికులకు ఏ విధంగా మేలు చేద్దాం, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏ విధంగా ఆలోచన చేద్దాం, ఈరోజు ఉపాధి గురించి ఏ విధంగా ఆలోచన చేద్దాం, మహిళా సోదరిమణుల గురించి ఏ విధంగా ఆలోచన చేద్దాం, గ్రామాల్లో రోడ్లు ఏ విధంగా వేద్దాం, డ్రైనేజీలు ఏ విధంగా కడతాం, బిల్డింగ్లు ఏ విధంగా తీసుకొద్దాం, పరిశ్రమలు ఏ విధంగా తీసుకొద్దాం అనే మన లక్ష్యాన్ని ఎవరు కూడా ఆపలేరు, ఎవరు కూడా ఆపలేరు. నేను చెప్తా ఉన్నా, ధైర్యంగా ఉండండి. అక్కడ ఉన్న మా నాన్నగారి ఆశయాన్ని ఇయాల్లో రేపో ఎల్లుండో ప్రజలందరూ వెచ్చించే విధంగా ఈ పెద్దలందరి సహకారం తీసుకొని ఖచ్చితంగా ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో ఉన్న వాసులందరికీ మంచి పేరు తీసుకొచ్చే కార్యక్రమం చేసి తీరుతాం. ఇదే మన సంకల్పం, ఇదే మన లక్ష్యం. దయచేసి మిత్రులారా మీరు చూడండి, 3 నెలల కాల హయాంల ఈ ప్రాంతానికి 10 సంవత్సరాలు పాటు పక్కన పడ్డ అనేక అంశాలని తీసుకొచ్చి ముందుకు నడిచినాం. ఇప్పుడే వచ్చిన మా మగులగుట్టకు సంబంధించి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మా మచ్చుపేట, మా ముత్తారం గ్రామాలకు సంబంధించిన మా మిత్రులు సోదరిమల్ల వచ్చి నన్ను సన్మానించారు. నేను చెప్పిన ప్రతి గ్రామంలో జరిగింది బాలాజీ సాధారణంగా నాకు రోజు ఇప్పుడు సన్మానం పెడితే సన్మానాలకు అయిపోతుందని. ఈరోజు మేము చెప్తా ఉన్నాం,
మనం చేయాల్సిన లక్ష్యం మిమ్మల్ని మీరెవరు 3 నెలల పని అవుతుందని అనుకోలే. 3 నెలల్లో మన ఊర్లో రోడ్లు అవుతుందని అనుకోలే. మన ఊర్లో డ్రైన్లు అయితే చూద్దాంలే మా సార్ ఉన్నాడు కదా మళ్ళా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చేస్తాడు కదా అనుకున్నాం. కానీ తిరగలే. నేను రోజు రాత్రి మీ అందరి సంకల్పంతో రాత్రి 12 అయినా 1 అయినా 2 అయినా ప్రభుత్వ పరంగా ఒక బాధ్యతతో పని చేసుకుంటూ మీ ఊర్లకు రోడ్లు ఇచ్చినాం, డ్రైన్లు ఇచ్చినాం, రోడ్లు వేస్తా ఉన్నాం. రేపు పొద్దున సందర్భంలో ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, మనం చేసే లక్ష్యానికి ఈరోజు చెప్తా ఉన్నా ఎవరు కూడా ఆపలేరు. ఈరోజు ఆపే ప్రయత్నం చేసి వారు లబ్ధి పొందే కార్యక్రమం చేసేది ఉంటే వారి ఆచరణలో భాగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు మా పేరు తీయకుండా ఉంటే కొంతమంది పూట గడవదు, ఎప్పటి నుంచో పూట గడవని అనేక సందర్భాల్లో పూట గడవని అని వదిలేస్తాను తప్ప ఈరోజు వారి గురించి మాట్లాడే ప్రసక్తే లేదు. వారి గురించి ఆలోచనే చేసే సందర్భం లేదు, సమయం కూడా లేదు. మన అందరికీ, నాకే కాదు మీకు కూడా ఎవరికి కూడా సమయం లేదు. ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, మా నాన్నగారి ఆశయం, నేను ఇక్కడ మా సోదరులు ఉన్నారు, ఇక్కడ డాక్టర్ వివేక్ గారు ఉన్నారు, ఒక గొప్ప పారిశ్రామికవేత్త, విజయవంతంగా సక్సెస్ఫుల్గా మరి దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ముందుకు నడిచిన వ్యక్తిగా వారి ఆలోచనలు కూడా తీసుకుంటాం. ఈ ప్రాంతానికి ఏం చేయాలనేది తప్పకుండా మీరు సహకరించే కార్యక్రమం చేయాలని కోరుతా ఉన్నా డాక్టర్ గారికి. మా యువకుడు మిత్రుడు వంశీ గారు, మా సోదరుడు, ఈరోజు ఈయన గురించి మీకు తక్కువగా తెలుసు. ఓ మంచి వ్యక్తిగా, ఒక యువకుడిగా ఈరోజు ప్రజాసేవ చేయాలని మీ ముందు నిలబడుతూ బాగా చదువుకొని చదువులో కూడా ముందంజలో ఉండి చిన్ననాటినే ఓ పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నారు. ఏది? బ్యాటరీతో నడిపే మోటార్ సైకిల్. ఆ పరిశ్రమను ఏర్పాటు చేసుకొని వందలాది మందికి ఉపాధి కల్పన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయమందాం మనము? రేపొద్దున వంశీ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఇక్కడున్న మా యువతకి ఏ విధమైన ఉపాధి కల్పిస్తాడో, ఏ విధమైన వారి ఆలోచన తీసుకొని ముందుకు నడవాలో, వారికి ఉన్న అనుభవం ఖచ్చితంగా కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా కానీ మా పరంగా వారి అనుభవాన్ని పెట్టుకొని ఇక్కడున్న యువతకి మేలు చేసే కార్యక్రమం ఇదే సోదరుడు చేసే ప్రయత్నం చేస్తాడని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అందుకోసమే యువత అంతా కదిలి వచ్చి మనం వంశీ గారికి ఆశీర్వాదం ఇద్దాం. ఉపాధి కల్పన భాగంలో ముందుండి వారి ఆలోచనను తీసుకుపోయే ప్రయత్నం చేసే దిశలో పోదాం. మా మహిళా సోదరిమణులకి, ఈ పట్టణ ప్రాంతంలో ఉంటున్న మహిళా సోదరిమణులకి ఉపాధి లేక ఇబ్బంది పడతా ఉన్న తరుణంలో ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారికి ఏదో విధంగా నెలకు రోజుకు 300, 400, 500 ఉపాధి కల్పన చేసే ప్రయత్నంలో వీరందరి సహకారాన్ని తీసుకుంటాం. అదే విధమైన ప్రయత్నం చేస్తాం. వీరితో పాటు మా పెద్దలు ఉన్నారు, వినోద్ గారు. మరి వినోద్ గారు ఉన్నారు ఇక్కడ, వారికి కూడా గొప్ప అనుభవం ఉంది పరిశ్రమలకు సంబంధించి. కానీ మంచి రీత్యా మన ప్రాంతానికి సేవ చేయాలని వెంకట్ స్వామి గారు పెద్దలు, పూజ్యులు, స్వర్గస్థులైన వారు మన ప్రాంతానికి ఆ రోజు మేము అడగంగానే అనేక సందర్భాల్లో ముందుకు వచ్చిన తరుణంలో ఈరోజు వినోద్ గారి సహకారాన్ని కూడా కోరుతా ఉన్నా. ఆ సహకారం పూర్తి స్థాయిలో అందిస్తారని అభయాన్ని ఇచ్చేందుకే మా వినోద్ గారు కూడా రావడం జరిగిందని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. వివేక్ గారు, వినోద్ గారు యువమిత్రుడు, సోదరుడు చేసే ప్రతి ప్రయత్నంలో ఈ ప్రాంత నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి అంశం, నేను నా పైన కోపం డాక్టర్ వివేక్ గారికి వచ్చిన, వినోద్ గారికి వచ్చిన, వంశీ అంటే చిన్నోడు మనోడే వచ్చినా నేను డాక్టర్ వివేక్ గారిని కోరుతా ఉన్నా, ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన సంక్షేమం, అభివృద్ధి విషయంలో మీరు పూర్తి స్థాయిలో సహకారం
ఈ రోజున్న సహకారం మీ అందరి పక్షాన ఉండాలి, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని వారందరినీ కూడా కోరుతూ, ఇలా అదేవిధంగా మా మిత్రులు రాజ్ ఠాకూర్ గారు ఉన్నారు. మరి యువతకు సంబంధించి ఒక క్రియాశీలక సభ్యుడిగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఉన్నాడు. ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఆనాడు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది సుపరిచితుడికి ఏం చేయాలన్నా రామగుండం పోవాలి, మనం హాస్పిటల్ పోవాలన్నా రామగుండం పోవాలి, ఏదైనా పని కావాలంటే రామగుండం పోవాలి. నేను నా నిత్యం ఎప్పుడు కూడా ప్రభుత్వ పనిలో ఉన్నప్పుడు మీకు అండగా నిలబడటానికి ఈ రాజ్ ఠాకూర్ గారు ఎప్పుడు కూడా మీకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తాడని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. నేను మీ అందరికి చెప్తా ఉన్నా, నాకంటే ఎక్కువ దగ్గర మా నాన్నగారికి. మా నాన్నగారి సంబంధించి ఆ రోజు కూడా ఒక యువకుడిని ప్రోత్సాహం చేయాలని రాజ్ ఠాకూర్ గారి సంబంధించి ఆ రోజు 98వ సంవత్సరంలో వారికి రాజకీయ ప్రవేశం చేసి వారి ముందుకు నడిపించే ప్రయత్నంలో ఈనాటి వారికి కూడా వారు చెప్తా ఉంటారు. ఈ సందర్భంలో కూడా వారి సహకారాన్ని తీసుకుందాం. ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు మీ బాధ్యతగా ఈరోజు ఒక యువకుడిగా జిల్లా కాంగ్రెస్కు సంబంధించి పెద్దపల్లి అధ్యక్షుడిగా వారిపైన బాధ్యత పెట్టి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వారు కూడా మనకు అండగా ఉన్నారు. ఈరోజు దళిత వర్గానికి సంబంధించి మన సోదరుడు మరి మాదిగలకు గోకువ దిప్పుగా ఉండాలని ఆ దిక్కుకు సంబంధించి మా లక్ష్మణ్ కుమార్ గారిని ప్రభుత్వం ఆలోచన చేసి మాదిగ కుల వర్గానికి సంబంధించిన వారికి మేలు చేయాలి, ఒక గొప్ప ప్రయత్నం చేయాలి, వారికి ఒక గుర్తింపు ఇవ్వాలని లక్ష్మణ్ కుమార్ గారిని ప్రభుత్వం గవర్నమెంట్ విప్గా చేసింది. ఈరోజు మన అందరి సోదరుడిగా ఒకసారి గెలిచి ఓడిండి. 200 ఓట్లతో గెలిస్తే 200తో ఓడిపోయిందని కలెక్టర్ అప్పుడు ఇచ్చిన కోర్టులో ఇంకా కొట్లాడుతూనే ఉన్నాడు. సరే, ఈరోజు ప్రజలందరి ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరి ఆశీస్సులతో వారు గెలవడం జరిగింది. ప్రభుత్వ విప్ అయిన ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలకు మేలు చేస్తూ అన్ని వర్గాలకు మేలు చేసే ప్రయత్నంలో ఈ లక్ష్మణ్ కుమార్ గారు ఈ ప్రాంతానికి సంబంధించిన వాసులందరికీ అండగా ఉండే ఒక కార్యక్రమం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. వీరందరికీ మనందరం కూడా స్వాగతిస్తూ ముందుకు నడిపించే ప్రయత్నం చేయాలని కూడా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదే సందర్భంలో మా సోదరులు మరి జనక్ ప్రసాద్ గారు మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ అయింది. వీరి పని ఏంది? ఇప్పుడు ఇక్కడ ఉన్న కార్మికులకి ఇక్కడ వేతనాలు చెల్లించే ప్రతి పరిశ్రమకు సంబంధించిన అంశం విషయంలో కనీస వేతనాలు ఏ విధంగా ఉండాలి. ఇక్కడ మన ప్రాంతానికి సంబంధించిన సింగరేణి కార్మికుడు, మన ప్రాంతానికి సంబంధించిన కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుడు, మన ప్రాంతానికి సంబంధించిన ఈ చిక్కే బట్టల్లో పనిచేస్తా ఉన్న సోదరులు, వారందరికీ కనీస వేతనాలు వస్తున్నాయా లేవా చూసే ప్రయత్నంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక గురుతరమైన బాధ్యత పెట్టింది జనక్ ప్రసాద్ గారి పైన. వారు కూడా ఇక్కడ ఉన్న మా కార్మిక సోదరులకి మిత్రులకి అందరికీ కూడా మేలు చేసే కార్యక్రమం చేయాలని చేస్తాడని ఆశిస్తా ఉన్నాం. మరి వీరికి సంబంధించి కూడా పెద్దలు వెంకట్రావు కూడా మరి వారికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ అనేక సందర్భాల్లో మరి కొత్తగా ఎన్నికైన మా చైర్మన్ ఉన్నారు, మా వెంకట్రావు గారు ఉన్నారు. వీరి గొప్ప అనుభవం ఉంది కార్మికుల విషయంలో. తిరిగి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు కూడా వారికి హృదయపూర్వకంగా మరొకసారి స్వాగతం పలుకుతూ వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంలో ఒకటే చెప్పదలుచుకున్నాం, నాన్నగారి ఆలోచన ఆశయం పేద వర్గాలకు సంబంధించిన కనీస గూడు, ఒక మర్యాద, బలైన వర్గాలు బడుగు వర్గాలకు సంబంధించిన అవసరాలు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో ప్రభుత్వంలో ఉంటే అధికారంలో ఉంటే ఏదో విధంగా మేలు చేయాలనే ఒక లక్ష్యం తప్పకుండా మీ అందరికి కూడా పెద్దలందరూ ఉన్నారు, చాలా మంది నాన్నగారితో పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వారందరి ఆలోచన మేరకు వారికి ఇబ్బంది కలిగినా వారికి ఏం చేసినా చేయకున్నా నాతో నడిచినారు. వీలుంటే నా పరిధిలో ఉంటే మేలు చేసే కార్యక్రమం చేస్తాను. ఇంతకుముందు చెప్పినట్టు ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతామని నేను మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా.
మా కార్యకర్తలకి నాయకులకు సోదరులకు అందరికీ నీతివంతమైన పరిపాలన ఇద్దాం. వీలున్నంత వరకు మనకు తెలియకుండా పొరపాట్లు జరిగితే సవరించుకుందాం. మరి ఆ విధమైన పరిపాలన యంత్రాంగంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎవరైనా నాయకుడు కార్యకర్త ఈ పని చేయకుంటే వెళ్ళిపోతా అంటే నీతివంతంగా ఉంటేనే పోదాం, లేకుంటే వద్దు. పేద ప్రజలకు మేలు చేసే కార్యక్రమం కార్యాచరణ తీసుకున్నతోనే ఆ నాయకుడితోని ప్రయాణం చేసే ఒక సంకల్పం పెట్టుకొని ముందుకు రాబోయే 5 సంవత్సరాలు నడుద్దామనే ఉద్దేశంతో నేను ముందుకు పోతా ఉన్నా. దయచేసి మిత్రులందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మనం చేసే ప్రతి పని పేదవాడిపై, పేదవాడి జీవితాలపై ఇబ్బంది రాకుండా మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. రేపు రాబోయే కాలంలో మొన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 3500 ఇల్లులు ఇవ్వాలి ప్రతి నియోజకవర్గానికి. వచ్చే మరి వార్షికంలో అంటే ఆ ఇల్లులకు సంబంధించి ఇప్పుడే చెప్తా ఉన్నాం, ఎవరైతే అస్సలు సిసలైన లక్ష్యంతో ఆ పేదవాడికి, అసలే ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో ఒక్క రూపాయి కూడా ఇటు అటు పోకుండా ఆలోచన చేసే నాయకత్వాన్ని మేము ప్రోత్సాహం చేస్తాం. దయచేసి మీ అందరూ కూడా రేపు పొద్దున ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎవ్వరు కూడా ఆ పేదవాడిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకూడే లక్ష్యంతో ముందుకు పోతాం. అదేవిధంగా పోలీసుకు యంత్రాంగం కానీ మేలు చేయాలి. ఈరోజు మేము ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ రాబోయే కాలంలో కానీ ఎవడో కొంతమంది వాగినట్టు వారి పరిపతి గురించి వాగేందుకు ప్రయత్నం చేస్తా ఉన్న తరుణంలో ఎవరికి కూడా అన్యాయం జరగదు. నేరస్తులకి అన్యాయం జరుగుతుంది. నేరాలు చేసేవారికి అన్యాయం జరుగుతుంది అంటే ఇంకేం చెప్తాం. మర్డర్లు చేసిన వాళ్ళు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఇంకా నేనే దొరనని నిలబడే మాట్లాడే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈరోజు అంతకంటే సిగ్గుచేటు కూడా ఉండదు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ప్రభుత్వ పరిపాలన చట్టబద్ధంగా ఉంటది, న్యాయబద్ధంగా ఉంటది. ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో, మొత్తం యావత్ కరీంనగర్ జిల్లాలో కానీ పార్లమెంటు నియోజకవర్గంలో కానీ మేమందరం కూడా కలిసి పనిచేసి ఒక న్యాయపరమైన ఈరోజు పరిపాలన ఇచ్చే కార్యక్రమం చేస్తాము. అదే శ్రీపాదరావు గారి లక్ష్యం, ఆశయమని మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మరి వర్ధంతి సభలో పాల్గొని మరి మీరందరూ వచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, చాలా సమయమైంది, ఆలస్యమైంది తెలుసు నాకు. పెద్దలందరూ కూడా మా నాన్నగారి వర్ధంతి సందర్భంలో వివిధ ప్రాంతాల్లో మరి నివాళులు పలుకుతూ వస్తున్న తరుణంలో ఆలస్యమైంది. నేను దయచేసి మిత్రులందరినీ కోరుతా ఉన్నాను, ఇప్పుడు కొద్దిగా ఆలస్యమైన భోజనాలు ఉండవు. మీరు దయచేసి దాని పరంగా ఎవరు లేవద్దు. ముఖ్యులు మాట్లాడేది ఉంది, దాంట్లో వారు చెప్పే 2 మాటలు విని. అదేవిధంగా ఈ సందర్భంలో చిరంజీవి వంశీ గారు వారి లక్ష్యం, వారు రాబోయే కాలంలో ఏ విధంగా ఉండబోతారు, మన నియోజకవర్గానికి సంబంధించి పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడిగా ఖచ్చితంగా ఎన్నికో కాబడతాడు కనుక ఏ విధమైన లక్ష్యంతో వారు పోతారో వారు 2 మాటలు కూడా విని తర్వాత నేను ఉంటాను కనుక దయచేసి అందరు సహకరించాల్సిందిగా కోరుతూ మరొకసారి మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీపాదరావు శ్రీపాదరావు శ్రీపాదరావు